హలో ఫ్రెండ్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం అడిగారు, కరెక్ట్ అయినవి అడిగారు, ఇన్కరెక్ట్ అయినవి అడిగారు చూసుకోండి. ఫస్ట్ ఏవి సరైనవి, గివెన్ స్టేట్మెంట్ అబౌవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో మనం ఈ స్టేట్మెంట్స్లో మనం ఏదన్నా రాంగ్ స్టేట్మెంట్ని కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి ఆన్సరు చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. సో మనం ఈ స్టేట్మెంట్స్ అన్ని చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకోండి. డబ్ల్యూపీ స్కాట్ డిఫైన్ డివోర్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఫర్ టర్మినేటింగ్ ద మ్యారేజ్ రిలేషన్షిప్ అండ్ అలౌయింగ్ ఈచ్ పార్ట్నర్ ద రైట్ టు రీమ్యారీ. సో ఇది డివోర్స్ డెఫినేషన్ ఇచ్చారు. ఇది డబ్ల్యూపీ స్కాట్ చెప్పారా లేదా అని తెలిస్తే ఓకే, లేకపోతే నెక్స్ట్ దానికి మూవ్ అవ్వండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకోండి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి ద ఫస్ట్ లెజిస్లేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1869 అండ్ ఈజ్ పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్. సో మనకి 1869 అంటే బ్రిటిష్ ఇండియా టైంలో అనమాట. బ్రిటిష్ ఇండియా టైంలో మనకి పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ అనేది ఫస్ట్ అన్నారు. సో మన కామన్ లాజిక్ ప్రకారం ఫస్ట్ డివోర్స్ యాక్ట్ అని తీసుకొస్తే వాళ్ళు క్రిస్టియన్ రిలీజన్లో తీసుకొస్తారు, కానీ పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ అయి ఉండదని మనం అనుకుంటే కనుక, అంటే ఐడియా ఉంటే కనుక, సో ఇది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే మనకి 2 అనేది రాంగ్, కాబట్టి మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. అంటే ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోతుంది, నెక్స్ట్ ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోతుంది, ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నాడు. అంటే ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్మెంట్ మనకి రాంగ్ కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా ఓన్లీ ఆప్షన్ 3 మిగులుతుంది. స్టేట్మెంట్ 1, 3 కరెక్ట్ అవుతాయి. సో అట్లయినా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. ద ఇర్రెస్పాన్సిబుల్ డిపార్చర్ ఫ్రమ్ ద హోమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ హస్బెండ్ లీవింగ్ ద ఫ్యామిలీ టు ఫెండ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పూర్ మ్యాన్స్ డివోర్స్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని డిసర్షన్ అంటారు. ఇది గ్రౌండ్స్ ఫర్ డివోర్స్లో వస్తుందన్నమాట. సో ఇది పూర్ మ్యాన్స్ డివోర్స్, అది ఐడియా ఉన్నా. సో ఓకే, మనకేం జస్ట్ దీంట్లో మనకి 1869 ఫస్ట్ డివోర్స్ యాక్ట్స్ అన్నీ మనం క్రోనాలజికల్ చూసుకుంటే ఫస్ట్ ఏ యాక్ట్ వచ్చింది, ఏ రిలీజియన్కి సంబంధించి వచ్చిందని మనకు ఐడియా ఉంటే మనకి ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్. సో మనం చూసుకుందాం. డబ్ల్యూపీ స్కాట్, విలియం పీ స్కాట్ అనమాట. ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ సోషియాలజీ అని ఉంటుంది. డిక్షనరీ ఆఫ్ సోషియాలజీలో డివోర్స్ డెఫినేషన్ మనకి ఇది ఉంటుంది. ఫార్మల్ లీగల్ డిజల్యూషన్ ఆఫ్ లీగల్ కాన్స్టిట్యూటెడ్ మ్యారేజ్. మనం దేంట్లో డివోర్స్ చూసుకోవచ్చు, లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ మ్యారేజ్లో డివోర్స్ ఉంటుంది, అంతేకాదు ఇన్ఫార్మల్ మ్యారేజెస్లో వాటిలో డివోర్స్ అనమాట. మన మ్యారేజ్ అనేది లా ప్రకారం లీగల్ కాంట్రాక్ట్ అనమాట, దాన్ని బ్రేక్ చేయొచ్చు, దాన్ని డివోర్స్ అంటారు. సో అది ఫార్మల్ లీగల్ డిజల్యూషన్ ఆఫ్ లీగల్ కాన్స్టిట్యూటెడ్ మ్యారేజ్, విలియం పీ స్కాట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది చూసుకోండి. ఇక్కడ మనకి క్రోనాలజికల్ ఆర్డర్ ఉందన్నమాట. అన్ని రిలేటెడ్, డివోర్స్ రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్ లాస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మనం ఏమనుకున్న 1869 ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869 అప్లైస్ టు క్రిస్టియన్స్. సో మనకి అక్కడ ఏమని ఇచ్చారు, పార్సీస్ అని ఇచ్చారు, అది రాంగ్. పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ వస్తుంది 1936లో వస్తుంది. నెక్స్ట్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939లో వస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి 1955లో వస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లైస్ టు హిందూ, సిక్స్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో, ఇది సెక్యులర్లో అనమాట. ఇంటర్ క్యాస్ట్ కానీ, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ, సో దానికి సంబంధించిన డివోర్స్ లాస్ అనమాట. సో మనకి దీనికి సోర్స్ వచ్చి ఇగ్నూ మెటీరియల్ అనమాట. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఈ డెఫినేషన్, డివోర్స్ డెఫినేషన్ మనకు వచ్చింది వచ్చి స్కాట్ అండ్ మార్షల్ 2009 డెఫినేషన్. డివోర్స్ ద ఫార్మల్ లీగల్ డిజల్యూషన్ ఆఫ్ లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ మ్యారేజ్. సో మిగిలిన కూడా చూసుకోండి. గూడ్ 1970 డివోర్స్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మెరిటల్ ఇన్స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డిసింటిగ్రేషన్. సో ఇవి కూడా నెక్స్ట్ స్టేట్మెంట్స్లో అడగచ్చు.
రాబోయే ఎగ్జామ్స్లో. సో ఇవి కూడా చూసుకోండి. ఏ లీగల్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్, ఎనీ ఫార్మల్ సపరేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ కస్టమ్, ఏ కంప్లీట్ సపరేషన్ ఆఫ్ ఎనీ కైండ్, పాంగ్ 2014. సో ఇది మనకి సోర్స్ వచ్చి ఇది లెక్చర్ సోషియాలజీలో లెక్చరు దాంట్లో నోట్స్. సో మనకు వచ్చిందంటే లాస్ట్ ప్యూర్ మ్యాన్ డివోర్స్ అనేది డిజర్షన్ అంటే ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్ డిపార్చర్ ఫ్రమ్ ద హోమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, సో లివింగ్ ద ఫ్యామిలీ టు ఫెండ్ ఫర్ ఇట్ సెల్ఫ్, దాన్ని డిజర్షన్ అంటారు. అదే పూర్ మ్యాన్స్ డివోర్స్ అని కూడా అంటారనమాట. సో మనకి ఇప్పుడు అన్నీ చూసాం కాబట్టి ఫస్ట్ డబ్ల్యూపీ స్కాట్ డెఫినేషన్ కరెక్టే. ఇది మనకి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ని టెర్మినేటింగ్ ది మ్యారేజ్ రిలేషన్షిప్ అండ్ అలౌయింగ్ ఈచ్ పార్ట్నర్ ద రైట్ టు రీమ్యారీ. సో అది డబ్ల్యూపీ స్కాట్, విలియం పీ స్కాట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి 1869 ఫస్ట్ డివోర్స్లా ఎనాక్ట్ అయింది, కరెక్టే. కానీ ఇది పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ కాదు, ఇది క్రిస్టియన్స్ కపుల్స్ సంబంధించింది. సో ఇది ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి ఇది ఒక్కటి తెలిసిన చాలు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. మిగిలిన ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. 2 అనేది నాట్ కరెక్ట్ అని తెలిస్తే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, 2 ఆప్షన్ ఎలిమినేట్, 4 ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ ఒక్క ఆప్షనే మనకి మిగులుతుంది. సో లాస్ట్ కూడా స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ద ఇర్రెస్పాన్సిబుల్ డిపార్చర్ ఫ్రమ్ ద హోమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హస్బెండ్ లీవింగ్ ద ఫ్యామిలీ టు ఫెండ్ ఇట్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పూర్ మ్యాన్ డివోర్స్ అంటారు. దీన్ని మనం డిజర్షన్ అంటాం. డిజర్షన్ అనేది పూర్ మ్యాన్స్ డివోర్స్ అనమాట. సో ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869 ఇది స్పెసిఫిక్లీ ఫర్ క్రిస్టియన్ కపుల్స్. సో ఇది మనకి యాక్ట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్, ఇది కూడా మనం చూసుకోండి, April 1 వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతున్నారు కదా. సో ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869 ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చిందంటే April 1 అనమాట, 1869. సో మనకి ఈ టాపిక్ వచ్చి మ్యారేజ్లో డివోర్సు, ఈ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, సో వాటిల్లో ఈ క్వశ్చన్ అనేది మనకి వచ్చిందనమాట. సో ఇది డిక్షనరీ ఆఫ్ సోషియాలజీ, విలియం పీ స్కాట్. సో ఇవి డిఫరెంట్ గ్రౌండ్స్ ఫర్ మనకి డివోర్స్ అనమాట. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 13లో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది మనకి సోషియాలజీ, ఆంథ్రపాలజీ అని 2 వచ్చాయి కదా. సోషియాలజీ లెక్చర్లో మనం చూసాం డివోర్స్ డెఫినేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ సోషియాలజీ, ఆంథ్రపాలజీ అంటే ఏం లేదు, ఇవి 2 ట్విన్ సిస్టర్స్ లాంటివి అనమాట ఈ సబ్జెక్ట్స్ అనేవి. సో వాటిలో ఏంటంటే మనకి సోషియాలజీ చూసుకుంటే హ్యూమన్ సొసైటీని, సోషల్ రిలేషన్షిప్స్ని అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ సోషల్ బిహేవియర్ని సైంటిఫిక్ స్టడీ చేస్తుంది. ఆంథ్రపాలజీ వచ్చి మొత్తం హోలిస్టిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్ పాస్ట్ అండ్ ప్రెజెంట్. సోషియాలజీ వచ్చి కాంటెంపరీ ఫోకస్ చేసి, ఆంథ్రపాలజీ పాస్ట్ అండ్ ప్రెజెంట్ని ఫోకస్ చేస్తుంది ఇన్ దేర్ కల్చరల్, సోషల్, బయాలజికల్ కాంటెక్స్ట్లో. సో ఇవన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.